జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ మోతే శోభన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. వీరికి మంత్రి పొన్నం ప్రభాకర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉద్యమకారులుగా తమకు బీఆర్ఎస్ లో సరైన న్యాయం జరగలేదన్నారు మోతే శ్రీలత. కాంగ్రెస్ పార్టీలో చేరటం అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని మోతే శోభన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమకారుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. ఇంకా మా అనుచరులు అందరూ కూడా మహేష్, సంతోష్, అనిల్ యాదవ్, బొంతురామన్ అన్న, బాబా ఫసీద్దీన్ అన్న చెప్పేసిన సార్, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలి అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకోలేదు. మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్లో చేరాలనుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము చేరాము. ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి, ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏరుకున్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ